మనిషి అన్నప్పుడు మానవ శక్తిపీఠం బగలా. Hello guys, welcome back to my channel. This is Bunny. You're watching Mr. ADV Traveler. So after long time, first group ride anamata. So yes, group ride పోతున్నాం. అది కూడా నర్సాపూర్ ఫారెస్ట్. అసలు ఆ కర్వ్స్, ఆ ఘాట్ సెక్షన్ ఎంత క్రేజీ ఉంటుంది తెలుసా, మ్యాడ్ అసలు అంతే. అండ్ యు నో వాట్, ఈ రైడ్లో ఆల్మోస్ట్ మనకు 10 to 11 పీపుల్ వస్తారు. రైడింగ్ జాకెట్ నేను 142 kgs ఉన్నప్పుడు వేసుకున్నా. ప్రజెంట్ ఇప్పుడు 100. అండ్ మళ్ళీ ఒకసారి వేసుకోబోతున్నా, ఎట్లుంటుందో చూద్దాం. సైజ్ వచ్చేసి 10XL. అండ్ ఇప్పుడు నాకు కావాల్సిన XL. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇట్లా కావాలి నాకు రైడింగ్ జాకెట్. కానీ ఇది ఎట్లుంది, ఇట్లుంది. ఏంటో ఈ మాయా తెలియదులే, నిన్ను చూస్తుంటే గుండె దడదడలే. అందరు ఏంది పొద్దున్న లేచి డాన్స్ ఆడుతున్నా అనుకోగల. ఓకే గాయస్, మీట్ యూ ఇన్ ద వ్లాగ్. క్రేజీ ఉండబోతుంది. సో అయిపోయింది, మొత్తం అయితే కంప్లీట్గా సెట్ చేసేసుకున్నా. అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ మీటప్ లొకేషన్కే. టైం వచ్చేసి అరౌండ్ 5:20 అవుతుంది. సో లెట్స్ గో. A few moments later. Guys, here is our Dilip model, Duke model. NS మీద వచ్చిండు. 5:30 అవుతుంది, ఇంకా ఎవ్వరు రాలే. ఎక్సైట్మెంట్ ఉంది తెలుసా అసలు. చాలా రోజుల తర్వాత రైడ్ కదా, నేను బండి నడుపుకుంటా, హెల్మెట్ లోపల ఇట్లా వదులుతున్నా తెలుసా, అయ్యో యో 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 అని. సో చూద్దాం ఇంకెంతసేపట్లో వస్తారో. మనం వచ్చేసినాం. ఈ పెద్ద మనిషి ఇప్పుడు లేట్గా వచ్చిండు. మనిషి అన్నప్పుడు మానవ మర్యాద మనిషి, నాకు బుద్ధి, జ్ఞానం, సీము నెత్తురు, రోషం, పౌరుషం, మానవ అభిమానం ఉండాలయ్యా. ఉండాలి. ఏంది బ్రో, ఏం టైమింగ్ బ్రో వచ్చేది నువ్వు? అయ్యా, మంచిగా ఉంటే మంచి, తేడాలు వస్తే తలకాయలు లేచిపోతాయి. చెప్పాడికి అది కరెక్ట్. బర్త్డే హ్యాపీ బర్త్డే బ్రో. చలో గాయ్స్, లెట్స్ గో. అండ్ ఇగో ఇప్పుడైతే మనకి 1 2 3 4 5 6 బైక్స్ అయితే ఇటు వచ్చేసినాయి. అండ్ అక్కడ ఒక 3 or 4 ఉండొచ్చు. సో లెట్స్ గో. సో గాయ్స్, ఫ్యూల్ స్టాప్ అయితే అయిపోయింది. అండ్ ప్రజెంట్ అయితే సికింద్రాబాద్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి అక్కడ ముంగట 2 బండ్లు ఉన్నాయి. వాళ్ళు యాడ్ అయిపోతే నాన్ స్టాప్. A few moments later. ఇప్పుడు జరిగిన స్టంట్కి అంతగానం కొట్లాడాల్సిన అవసరం ఏముందని మీకు అనిపిస్తుండొచ్చు, ఇండికేటర్ విషయమే కదా అని చెప్పేసి. కాకపోతే అక్కడ మాకు ఫీల్ అవుతుంది. ఏం తెలుసా, ఇప్పుడు నేను ముంగడ లీడ్ చేస్తున్నా అంటే వెనకాల వాళ్ళందరూ నా భరోసా మీద వస్తారు. సో నాకు మిస్ అయినా సరే వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అట్లాంటివన్నీ రోడ్డు మీద ఆపి తిట్టినాం అనుకో, నెక్స్ట్ టైం టర్నింగ్ టైంలల్లో అదే తిట్లు అవే గుర్తొచ్చేసి ఇక కంట్రోల్లో ఉంటాడు అనమాట. దానివల్ల చాలామంది సేఫ్ అయ్యే ఛాన్స్. సెకండ్ స్టాప్ అనమాట. అసలు ఏమైందేమో, ఏమైంది చెప్పు బ్రో. సైలెన్సర్ ఇరిగిందని చెప్పు, కంటెంట్ వస్తుంది. ఈయన చూసుకుని వచ్చి అనుకుంది నేను. విలేజ్ లకే చూస్తున్నాం. లోపల వ్యూ పాయింట్ ఉందంట. సో అక్కడికి వెళ్ళాలి డైరెక్ట్.
Oh my god. Double guys. Bro, मजाक vlog. సో గైస్ ఫైనల్ అయితే ఫస్ట్ వ్యూ పాయింట్కి వచ్చినాం. సో చెప్తున్నా కదా, లొకేషన్ మాత్రం క్రేజీ ఉంది, మాటలో కాదు. సినిమాటిక్ షాట్లు చూపిస్తా, లెట్స్ ఎంజాయ్ ద సినిమాటిక్ షాట్. ఐ హోప్ యూ లైక్ ద సినిమాటిక్ షాట్స్. ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ చేసి అండ్ ఇంకొక హనుమాన్ టెంపుల్ ఉందంట, చాలా ఫేమస్ అండ్ చాలా పెద్ద ఉండదంట. సో అక్కడికి వెళ్ళేసి ఫైనల్ టిఫిన్ సెంటర్కి అయితే వచ్చేసినాం. అండ్ ఇక్కడ ఒక స్పెషల్ బైక్ అయితే ఉంది. టిఫిన్ తీసేసుకొని ఇక మా వాళ్ళందరూ రెడీగా కూర్చున్నారు. టిఫిన్ తీసేసుకోవాలి ఇప్పుడు. చేసిన వస్తున్నాను అన్నాడు. చలో తలిగండి గాయస్, తలిగండి గాయస్. భీమా సో అందరిది బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి టెంపుల్కి డైరెక్ట్. సో ఇక్కడ నుంచి అరౌండ్ 7 kilometers ఉందంట. సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఫైనల్గా లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. అండ్ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ సహకార ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. అండ్ బైక్ లైనప్ చూసిరా, క్రేజీ ఉన్నాయి మొత్తం. టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని చూద్దాం. అండ్ ఇక్కడ స్పెషల్ టెంపుల్ అనమాట ఇది. అండ్ ఇక్కడ మొత్తం అన్నదానాలు అవి అన్నీ చేస్తారంట. చలో దిలీప్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్తంభం దగ్గర మనం కోరుకొని కాయిన్ ఇట్లా పెట్టి కాయిన్ ఆగింది అనుకో, అవి జరుగుతాయి అంట. సో ఒకసారి ట్రై చేద్దాం. ఏడా ఇన్నే పెట్టాలా, ఇన్నే పెట్టాలా, నిలబెట్టా. అయితే నేను అనుకున్నా అది జరుగుతుంది. టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. అండ్ ముంగట ఇంకొక టెంపుల్ ఉందంట. సో అక్కడికి కూడా వెళ్ళేసి సీదా ఇంటికి. సో లెట్స్ గో. లేదు దీనికి. సో ఫైనల్గా ఇంకో టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇంకొక టెంపుల్కి వచ్చేసినాం. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి శక్తిపీఠం బగలాముఖి టెంపుల్ అనమాట. సో చూడడానికి కూడా క్రేజీ ఉంది. అండ్ ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తారు. బాబా, అమ్మవారు ఇట్లా కంటి నిండా కనిపిస్తుంది.
సో ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ దర్శనం పీస్ఫుల్గా జరిగింది తెలుసా. 2 టెంపుల్లో ఒక స్పెషల్ వైబ్స్ ఉండే లోపల టెంపుల్ లోపల అండ్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో మన బ్లాగ్ ఇంతే అనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. ఘోరంగా అలసిపోయినా. బై.